క్రమంలో అబ్రహాము కూడా తన కుమారునికి ఆయన కుమారునికి తగిన స్త్రీ కావాలని ఆయన ఆశించి తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో చెప్తా ఉన్నాడయ్యా. ఇక్కడ అన్నిల్లో కాకుండా దేవుని ఎరిగినటువంటి పిల్లల్లో పద్దనరాము దగ్గరకు వెళ్ళి ఆరానుకు వెళ్ళి అక్కడ నా కుమారునికి కావలసిన స్త్రీని తీసుకొని రావాలి అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, పెద్ద ఎలియాజరయ్యా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళమంటున్నావు ఆ ప్రాంతానికి, మరి ఎక్కడ ఒక అడ్రస్ అనేది, కొంత ప్రాంతం అనేది, ఒక గుర్తు అనేది, ఒక ఆనవాళ్ళు ఎక్కడో చెప్పంటే ఆయన ఏమంటాడో తెలుసా? నీకు ముందుగా దేవుని దూత ప్రయాణం చేస్తుంది, నువ్వు వెళ్ళు. దేవుని దూత, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు, నేను ఆశించిన కార్యమును జరిగించుటకు సమర్థుడు, శక్తిమంతుడు కనుక నువ్వు వెళ్ళు. ముందుగా ఎవరు వెళ్తారంట? దేవుని దూత. నిజంగా అబ్రహాము తండ్రిగా తన కుమారుని యొక్క వివాహ విషయంలో మంచి అమ్మాయి, ఆయనకు కావలసిన